హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో ఇక్కడ నేను కొంత డేటా అయితే టైప్ చేసుకున్నాను కదా. ఇందులో 35 కన్నా లోపల ఉన్నటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ ప్లేస్లో ఆటోమేటిక్గా ఫెయిల్ అనేది మనకు కనిపించాలా, ఎలా అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకోబోతున్నామండి. మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా పొందొచ్చు. చూడండి, ముందుగా నేను ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి డేటా టైప్ చేసుకొని పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఈ ఏరియానంతటిని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ ఏరియాలో 35 లోపల ఉన్న వాల్యూస్కి ఫెయిల్ అనేది రావాలా, ఎలా అనేది చూద్దాం. చూడండి, ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న తర్వాత హోమ్ ట్యాబ్లో ఇక్కడ మనకు నంబర్ గ్రూప్ ఉంది కదా, ఈ డైలాగ్ బాక్స్ లాంచర్ మీద క్లిక్ చేస్తే మనకి ఇట్లా ఫార్మాట్ సెల్స్ విండో వచ్చేస్తుంది. లేదంటే మీ కీబోర్డ్లో Ctrl+1 అయినా ప్రెస్ చేయొచ్చు. ఇక్కడ మీరు డైరెక్ట్గా కస్టమ్ అనే ఆప్షన్ ఎప్పుడైతే ప్రెస్ చేస్తారో ఇక్కడ చూడండి, ఈ జనరల్లో మీరు ఏం టైప్ చేయాలంటే బ్రాకెట్లో, ఫ్లవర్ బ్రాకెట్లో అక్కడ ఫెయిల్ అనే ప్లేస్లో ఏ కలర్ రావాలనేది ఆ కలర్ పెట్టుకోవాలి. ఇక్కడ బ్రాకెట్ క్లోజ్, మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేయాలి, ఫ్లవర్ బ్రాకెట్. సో కండిషన్ రాయాలి, <35 అంటే 35 లోపల ఉన్నవి. సో చూడండి, బ్రాకెట్ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం టైప్ చేయాలా, ఫెయిల్. చూడండి, ఫెయిల్ అని ఎప్పుడైతే టైప్ చేసి ఓకే బటన్ని ప్రెస్ చేస్తామో చూసారా, ఇక్కడ రెడ్ కలర్లో ఫెయిల్ అని వచ్చేసింది. సో ఈ విధంగా మీరు కూడా మీ కంప్యూటర్లో అయితే ట్రై చేయండి. ఒకవేళ ఇది వెళ్ళిపోవాలనుకుంటే మళ్ళీ సేమ్ ఇక్కడ జనరల్ అనే ఆప్షన్ తీసుకుంటే సరిపోతుంది. అంతేనండి. అంటే ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, మనం సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా ఇక్కడ జనరల్ అనే ఆప్షన్ తీసుకున్నట్లయితే ఎగిరిపోతుంది అనమాట. ఓకే, సో మరి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే కంపల్సరీ చేయండి, కామెంట్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ, బాయ్.